క్రీస్తుని పోలి కూడా నడుచుకోవాలని 2వ వచనంలో చూస్తున్నాం. క్రీస్తు ఏం చేశాడు? తనను తాను అర్పణగా అర్పించుకున్నాడు, దేవునికి తనను తాను సమర్పించుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మనని సమర్పించుకోవాలి. మనం ఇప్పుడు చదివాం రోమిలకు రాసిన పత్రిక, మీ జీవితంలో దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోండి. సజీవ, యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగము ఎలా సమర్పించాలంట? పాత నిబంధన కాలంలో బలులు ఎట్లా అర్పించేవాళ్ళు? ఎట్లా చెప్పండి, ఎలా అర్పించేవాళ్ళు? పాత నిబంధన కాలంలో ఒక జంతువుని తీసుకొచ్చి ఆ జంతువుని చంపి బలి అర్పించి దాని రక్తమును బలిపీఠం మీద చిలకరించి, ఈ యొక్క నా యొక్క తప్పులకు బదులుగా, నా పాపాలకు బదులుగా ఈ యొక్క జంతువు రక్తము చిలకరించబడ్డది, చిందించబడ్డది అని చెప్తారు. అది ఒక బలి, అదొక అర్పణ. మనము చూస్తాం హేబేలు ఎలా అర్పించాడు దేవుడికి. తన యొక్క మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దేవునికి అర్పించాడు. మరి ఆ కాలంలో యాజకులు లేరు, ఎట్లా అర్పించాడు? యాజకులు లేరు, మందిరము లేదు, సంఘము లేదు. ఎలా అర్పించాడు అంటే దేవుడికి అతను ఒక బలిపీఠము కట్టి దేవునికి అర్పణగా, ఆ యొక్క దహన బలిగా ఆ యొక్క గొర్రెను ఆ విధంగా అర్పించాడు. బలిపీఠం మీద కాల్చేశాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు మన దగ్గర కూడా ఒక అర్పణ కోరుకుంటున్నాడు. ఏంటిది అర్పణ? మన జీవితాలని కూడా దేవునికి మనము బలిగా అర్పించాలంట. కానీ ఎలా, ఎటువంటి బలిగా అర్పించాలి? సజీవ యాగముగా అర్పించాలి, సజీవమైన బలిగా. జంతువుల్ని ఆ బలి అర్పించేటప్పుడు వాటికి ప్రాణం ఉంటుందా? ఉండదు. కానీ మనని అర్పించుకునేటప్పుడు మనం జీవిస్తున్న బలిగా దేవునికి మనం అర్పించుకోవాలి. అంటే అర్థం ఏంటిది? మనం బతికి ఉంటాం కానీ మనం మనకు సొంతమైన వాళ్ళం కాదు. మనం ఎవరికి సొంతమైన వాళ్ళం? దేవునికి సొంతమైన వాళ్ళం. అంటే అర్థం ఏంటిది? మనం కానుక పెట్టెలో పడిపోయినాం, ఇప్పుడు కానుక పెట్టెలో ఉండిపోయాం. మనం మనకి సొంతమైన వాళ్ళం కాదు, మనం దేవునికి సొంతమైన వాళ్ళం. అదే సజీవమైన యాగం అంటే. ఇంతకంటే ఇంకా వివరంగా నేను వివరించలేను. సజీవ యాగం అని అంటే మనము మన వాళ్ళం కాదు. మన చేతులు, నీ చేతులు పాపం చేయడానికి వెళ్తున్నాయి అంటే అవి నీ చేతులు కావు, అవి దేవుడి చేతులు. అప్పుడు ఏ చేతులతో నువ్వు పాపం చేస్తున్నావు? నీ కళ్ళు పాపం చేయడానికి వెళ్తున్నాయి, ఇంతకుముందు అవి నీ కళ్ళు. ఇప్పుడు నువ్వు దేవుని అది ఎరిగిన తర్వాత, దేవునికి సమర్పించుకున్న తర్వాత అది దేవుని కళ్ళు. ఇప్పుడు ఏ కళ్ళతో నువ్వు పాపాన్ని చూస్తున్నావు? గట్టిగా చెప్పండి. దేవుని కళ్ళతో పాపం చూస్తున్నావు. నీ కాళ్ళు ఇంతకుముందు పాపపు మార్గంలో నడిచాయి, కానీ ఇప్పుడు అవి నీవి కావు, దేవునివి. ఎందుకంటే నువ్వు దేవునికి సజీవ యాగముగా సమర్పించబడ్డావు. ఇప్పుడు నువ్వు దేవుడి కాళ్ళతో పాపం చేస్తూ ఉన్నావు, దేవుడి కళ్ళతో పాపం చేస్తాను, దేవుడికి అర్పించుకున్న శరీరంతో పాపం చేస్తున్నావు. కాబట్టి నీలో ఏముంది? చీకటి ఉంది, వెలుగు అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ విధముగా నడుచుకోకూడదు. మనలో వెలుగు ఉంటే మన వెలుగు అనేక మందిని వెలిగిస్తుంది. దేవుడు చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. లోకమునకు మనం ఏమై ఉన్నామంట? మనలోనే చీకటి ఉంటే మనం వెలుగు అవుతామా? ఉఫ్ అని గాలి ఇస్తే మనం వెలుగుపోతుంది. మనలోనే చీకటి ఉంది. మనలో చీకటి ఉంటే మన లోకానికి వెలుగు ఎట్టయితే మన ఇంటికి కూడా మన వెలుగు కాదు. మన ఇంటికి, మన కుటుంబానికి వెలుగుగా ఉండలేము. హల్లెలూయా. చీకటిలో మన ఒక దీపం ముట్టించినప్పుడు ఆ ముట్టించిన ఇల్లంతా కూడా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది, వెలుగుతో ఉంటుంది. అంటే వెలుగు చీకటిని తొలగిస్తుంది. వెలుగుకున్న శక్తి ఏంటిది? చీకటిని తొలగించే శక్తి. లైట్ హ్యాస్ ఎ పవర్ టు విన్ ఓవర్ డార్క్నెస్. మనము దేవుని వెలుగు మనలో వచ్చినప్పుడు మనం ఆ దేవుని వెలుగుని స్వీకరించినప్పుడు మనలో ఉన్న చీకటి పోతుంది. కానీ మరలా మనం పాపం చేసినప్పుడు మనలోనికి ఏమొస్తుందంట? చీకటి వస్తుందా, వెలుగు వస్తుందా? చీకటే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము వెలుగు సంబంధులమై ఉండాలి. ఒక్క మాటనే, మనము వెలుగులో నడవాలి, వెలుగు సంబంధులమై ఉండాలి. చీకటిలో నడిచిన వాళ్ళముగా ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు చీకటిలో ఉంటే నీ ముఖంలో వెలుగు ఉండదు, నీ జీవితంలో వెలుగు ఉండదు, నా జీవితంలో ఎదుగుదల ఉండదు, జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు.